ఇండోనేషియాలో సులవేసి ద్వీపం వద్ద వందల మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ క్రూయిజ్లో అగ్ని ప్రమాదం ఘటన చోటు చేసుకుంది. కేఎం బార్బిలోనా 5 క్రూయిజ్ షిప్ వందల మందితో ఇండోనేషియాలోని తలౌడ్ నుంచి ప్రావిన్స్ రాజధాని అయిన మనాడోకు బయలుదేరింది. ప్రయాణికులు, సిబ్బంది కలిసి దాదాపుగా 300 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణం మధ్యలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సముద్రం మధ్యలో ఉండడంతో కొంతమంది ప్రయాణికులు భయాందోళనతో నీటిలోకి దూకేశారు. విషయం తెలుసుకున్న రెస్క్యూ బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 5 మృతి చెందారని, ఇందులో ఒక గర్భిణి కూడా ఉందని తెలుస్తోంది. కాకపోతే పూర్తి సమాచారం ఇంకా తెలియవలసి ఉంది. అయితే వందల మంది ప్రయాణికులతో ప్రయాణించే ఇటువంటి ఫెర్రీలో అగ్ని ప్రమాదం జరిగితే మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు.